నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను లక్ష్మి. మిడిల్ ఈస్ట్ లో ఇజ్రాయెల్ గూఢచర్యాన్ని మించిన దేశం లేదు. చుట్టూ 7 అరబ్ దేశాలు ఒకేసారి దాడి చేసిన యుద్ధంలో గెలుపొంది సగర్వంగా నిలిచింది. ఆ దేశపు సైనిక బలంలో సగం నిఘా సంస్థ అయిన మొసాద్ నుంచే వస్తోంది. మొసాద్ ఒక్కసారి ప్లాన్ వేసిందంటే చాలు, ప్రపంచంలో ఏ శక్తి కూడా దీన్ని అడ్డుకోలేదు. అసలు ఈ ప్లాన్ ను అమలు చేసే వరకు ఇలాంటి ప్లాన్లు కూడా అమలు చేయవచ్చా అని శత్రు దేశాలకు ఆశ్చర్యమేస్తోంది. అలా శత్రు ఊహించని రీతిలో దెబ్బ కొట్టగలదు మొసాద్. అందుకు సంబంధించి తాజాగా మరో ఉదాహరణ బయటపడింది. ఏకంగా శత్రు దేశంలోనే రహస్య స్థావరాన్ని ఏర్పాటు చేసి ప్రపంచాన్ని ఆశ్చర్యానికి గురిచేసింది. ఇరాక్ ఎడారి గుంటెల్లో ఎవరికీ తెలియకుండా నిర్మించబడిన ఒక రహస్య స్థావరం ఉంది. అది ఇజ్రాయెల్ నిర్మించిన గోప్యమైన యుద్ధ కేంద్రమని అమెరికా మీడియా కథనాలు చెబుతున్నాయి. ఇరాన్ పై దాడులకు ముందు నుంచే ఈ స్థావరం సిద్ధమైందని వస్తున్న సమాచారం ఇప్పుడు వెస్ట్ ఏషియా రాజకీయాలను అగ్నికుండంలా మార్చేసింది. ఇంతకీ ఈ సీక్రెట్ బేస్ ను ఇజ్రాయెల్ ఎందుకు నిర్మించింది? ఈ బేస్ కారణంగానే యుద్ధంలో ఇరాన్ చావుదెబ్బ తిన్నదా? అమెరికాకు చెందిన వాల్ స్ట్రీట్ జర్నల్, న్యూయార్క్ టైమ్స్ వంటి అంతర్జాతీయ పత్రికల కథనాల ప్రకారం ఈ రహస్య స్థావరాన్ని ఇజ్రాయెల్ యుద్ధానికి కొద్ది కాలం ముందే అత్యంత వ్యూహాత్మకంగా నిర్మించింది. ఈ నిర్మాణ ప్రక్రియను ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ లోని అత్యంత శక్తివంతమైన యూనిట్లు పర్యవేక్షించాయని సమాచారం. నజాఫ్ ఎడారిలోని ఎవరికీ సాధ్యం కాని మారుమూల ప్రాంతాన్ని ఇందుకోసం ఎంచుకున్నారు. కేవలం నేల మీద మాత్రమే కాకుండా భూగర్భంలో భారీ సొరంగాలు, అత్యాధునిక కమ్యూనికేషన్ వ్యవస్థలను కూడా ఇక్కడ ఏర్పాటు చేశారు. ఇజ్రాయెల్ నుండి ఇరాన్ వైపు వెళ్లే యుద్ధ విమానాలకు ఇది ఒక మిడ్వే హబ్ గా పనిచేసిందని నివేదికలు చెబుతున్నాయి. ఈ బేస్ ద్వారా ఇజ్రాయెల్ తన F-35 స్టెల్త్ యుద్ధ విమానాలకు రీఫ్యూలింగ్ సౌకర్యాలు కల్పించడమే కాకుండా రాడార్ల కంటికి చిక్కకుండా ఉండేందుకు జామింగ్ టెక్నాలజీని కూడా ఇక్కడి నుంచే ఆపరేట్ చేసినట్లు తెలుస్తోంది. ఈ రహస్య స్థావరం నిర్మాణం వెనుక ఒక భారీ ప్లాన్ ఉన్నట్లు అంతర్జాతీయ రక్షణ రంగ నిపుణులు విశ్లేషిస్తున్నారు. ఇరాన్ లోపల ఉన్న కీలక అణు కేంద్రాలు, మిస్సైల్ బేస్లపై దాడులు చేయాలంటే ఇజ్రాయెల్ విమానాలు సుదీర్ఘ దూరం ప్రయాణించాల్సి ఉంటుంది. ఈ క్రమంలోనే ఇంధన కొరత రాకుండా, అలాగే ఏదైనా అత్యవసర పరిస్థితి తలెత్తితే విమానాలు సురక్షితంగా ల్యాండ్ అవ్వడానికి ఈ బేస్లను ఒక సేఫ్ హెవెన్ లా ఉపయోగించుకుంటారు. ఇక్కడ అత్యంత శక్తివంతమైన గూఢచారి వ్యవస్థలు, సిగ్నల్ ఇంటెలిజెన్స్ పరికరాలను బిగించారు. వీటి ద్వారా ఇరాన్ వైమానిక దళ కదలికలను సెకన్ల వ్యవధిలో పసిగట్టి వాటిని నిర్వీర్యం చేసేలా ఇజ్రాయిల్ పక్కా వ్యూహాన్ని అమలు చేసింది. అమెరికాకు కూడా ఈ వ్యవహారం ముందే తెలిసినప్పటికీ ప్రాంతీయ స్థిరత్వం దృష్ట్యా దీన్ని రహస్యంగా ఉంచారని సమాచారం. అయితే ఈ రహస్యం ఎప్పటిలాగే చీకట్లోనే మిగిలిపోలేదు. ఒక చిన్న అనుమానం మొత్తం వ్యవహారాన్ని ప్రపంచం ముందుకు తెచ్చింది. నజాఫ్ ఎడారి ప్రాంతంలో అనుమానాస్పద కదలికలు కనిపించాయని ఇరాక్ సైన్యానికి సమాచారం వచ్చింది. వెంటనే దర్యాప్తుకు వెళ్లిన దళాలపై ఒక్కసారిగా ఆకాశం నుంచి కాల్పులు ప్రారంభమయ్యాయి. ఏం జరుగుతుందో అర్థం కాకముందే ఒక సైనికుడు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. మరికొందరు గాయపడ్డారు కూడా. ఈ ఘటన జరిగిన వెంటనే ఇజ్రాయెల్ కమాండోలు అక్కడి నుండి అదృశ్యమయ్యారని తెలుస్తోంది. ఆ తరువాత భారీ బలగాలు అక్కడికి చేరుకున్నా ఏమీ కనిపించలేదని ఇరాక్ ప్రకటించింది. కానీ ఇప్పటికే అనుమానాల మంటలు వ్యాపించాయి. ఆ ఎడారిలో గొర్రెలు మేపుకునే ఒక కాపరి కొన్ని హెలికాప్టర్లు చూసి సమాచారం ఇచ్చారట. ఆ తరువాత అతని వాహనం లక్ష్యంగా మారిందని, అతను చనిపోయాడని వస్తున్న వార్తలు ఈ బేస్ ఉనికిని మరింత బలపరుస్తున్నాయి. ఇక ఈ పరిణామాల మధ్య ఇరాక్ దేశం 3 శక్తుల మధ్య నలిగిపోతుంది. ఓవైపు అమెరికా, మరోవైపు ఇరాన్, ఇంకోవైపు ఇజ్రాయెల్. ఈ ముగ్గురి ప్రయోజనాల మధ్య ఇరాక్ సార్వభౌమాధికారం ప్రశ్నార్థకంగా మారింది. ఇప్పటికే ఇరాక్ భూభాగంలో ఇరాన్ అనుకూల మలేషియా బలగాలు ఉన్నాయి. అదే సమయంలో అమెరికా దళాలు కూడా ఉన్నాయి. అప్పుడప్పుడు డ్రోన్ దాడులు జరుగుతూనే ఉన్నాయి. కానీ ఇప్పుడు బయటపడుతున్న ఈ సీక్రెట్ బేస్డ్ వ్యవహారం పరిస్థితిని మరో స్థాయికి తీసుకువెళ్లింది. తమ దేశం మట్టిని పక్క దేశంపై దాడులకు వాడుకోవడం ఇరాక్ ప్రజల్లో తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. అటు ఇరాన్ కూడా ఈ వార్తలను చాలా సీరియస్ గా తీసుకుంది. ఇజ్రాయెల్ ఏ హద్దుల్ని గౌరవించదని ఇరాన్ విదేశాంగ ప్రతినిధి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యవహారాన్ని ఇరాక్ ప్రభుత్వంతో చర్చిస్తామని, అవసరమైతే అంతర్జాతీయ వేదికలపై నిలదీస్తామని ప్రకటించారు. ఈ బేస్ కారణంగానే ఇరాన్ రక్షణ వ్యవస్థలో కొన్ని లోపాలు తలెత్తాయని, ఆ లోపాలను ఆసరాగా చేసుకునే ఇజ్రాయెల్ దాడులు చేసిందని తెలుస్తోంది. అంటే ఇప్పుడు ఈ వివాదం కేవలం ఒక రహస్య స్థావరం కథగా మిగల్లేదు. అది వెస్ట్ ఏషియా భవిష్యత్తును ప్రభావితం చేసే ప్రమాదకర మలుపుగా మారుతుంది.
ఇరాక్ ప్రభుత్వం మాత్రం మొదటి నుంచి ఈ వార్తలను ఖండిస్తోంది. తమ భూభాగంలో ఎలాంటి విదేశీ స్థావరాలు లేవని, ఇవన్నీ కేవలం ఊహాగానాలని కొట్టిపారేస్తోంది. కానీ క్షేత్ర స్థాయిలో అందుతున్న సమాచారం మాత్రం ఇందుకు భిన్నంగా ఉంది. మరోవైపు ఇజ్రాయెల్ మాత్రం ఇప్పటి వరకు అధికారికంగా ఎలాంటి స్పందన ఇవ్వలేదు. అంతర్జాతీయ సమాజం నుంచి ఒత్తిడి వస్తున్నా తమ ఆపరేషన్ల గోప్యతను కాపాడుకునేందుకే వారు మౌనంగా ఉన్నట్లు కనిపిస్తోంది. ప్రపంచ రాజకీయాల్లో మౌనం కూడా కొన్నిసార్లు సమాధానమే అవుతోంది. ముఖ్యంగా యుద్ధాల సమయంలో మౌనమే అంగీకారం అవుతోంది. ఈ రహస్య స్థావరంలో కనీసం 10 నుండి 15 వరకు అధునాతన డ్రోన్ లాంచ్ ప్యాడ్లు, ఎలక్ట్రానిక్ వార్ఫేర్ యూనిట్లు ఉన్నాయని ఇంటెలిజెన్స్ వర్గాలు అనుమానిస్తున్నాయి. ఇక్కడి నుండి నిర్వహించిన ఆపరేషన్ల వల్లే ఇరాన్ మిసైల్ టెక్నాలజీ కూడా ఆ సమయంలో పనిచేయకుండా పోయిందని అంటున్నారు. చివరిగా ఇజ్రాయెల్ నిర్మించినట్లు చెబుతున్న ఈ బేస్ వెస్ట్ ఏషియాలో కొత్త యుద్ధ మేఘాలను కమ్ముకొచ్చేలా చేస్తోంది. ఒక దేశం అనుమతి లేకుండా లేదా ఆ దేశంలోని కొన్ని వర్గాల సహకారంతో ఇలాంటి భారీ స్థావరాన్ని నిర్మించడం అనేది అంతర్జాతీయ చట్టాల ఉల్లంఘన కిందికే వస్తుంది. కానీ ఇజ్రాయెల్ తమ మనుగడ కోసం ఏ స్థాయికన్నా వెళుతుందనేది ఈ ఘటన ద్వారా మరోసారి స్పష్టమవుతోంది. ఈ సీక్రెట్ బేస్డ్ ద్వారా ఇజ్రాయెల్ సాధించిన విజయం ఎంతటిదైనా అది ఇరాక్ వంటి దేశాల అస్థిరతకు కారణమవుతోంది. మరి ఇజ్రాయెల్ చేసిన ఈ పని ఇరాక్ ను ఎంతటి సంక్షోభంలోకి నెట్టేస్తుందో, ఇరాన్ దీనికి ఎలాంటి ప్రతీకారం తీర్చుకుంటుందో కొన్నాళ్లు గడిస్తే కానీ చెప్పలేం. ఈ రహస్య యుద్ధం ఇంకా ఎన్ని మలుపులు తిరుగుతుందో వేచి చూడాల్సిందే. మొత్తానికైతే ఇజ్రాయెల్ నిఘా సంస్థ మరోసారి తన సత్తాను చాటుకుందనే చెప్పుకోవచ్చు. శత్రు దేశంలోనే ఆర్మీ రహస్య స్థావరాన్ని నిర్మించే సాహసం ఇప్పటి వరకు ఏ దేశము చేయలేదు. కానీ ఇజ్రాయెల్ చేయగలిగిందంటే అది మొసాద్ విజయమే అని చెప్పుకోవచ్చు.